హాయ్, నేను మీ రవికుమార్. థర్డ్ డే క్లాస్. వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ? అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? చాలా మంది సైబర్ సెక్యూరిటీ అంటే టూల్ అనుకుంటారు. టూల్ కాదు, అది ఒక మైండ్ సెట్, అది ఒక ప్రాసెస్. సో సైబర్ సెక్యూరిటీ అంటే ఒక టూల్ కాదు, ఒక ప్రాసెస్, ఒక మైండ్ సెట్. అటాకింగ్ ఎలా జరుగుతుందో తెలిసినప్పుడు మనల్ని మనం డిఫెన్స్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. బేసిక్గా సైబర్ సెక్యూరిటీ అనేది ప్రాక్టీస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ నెట్వర్కింగ్ డివైజెస్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెసెస్ అంటారు. ఇది ఒక టూల్ కాదని చెప్పాను కదా, అది ఒక ప్రాక్టీస్. మన సిస్టంలో కానీ, నెట్వర్క్లో కానీ, అప్లికేషన్స్లో కానీ డేటా అనేది అటాక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడమే సైబర్ సెక్యూరిటీ. ఈ సైబర్ సెక్యూరిటీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా డే టు డే ఆన్లైన్ బ్యాంకింగ్స్ అని సోషల్ మీడియా మీద కానీ, కంపెనీ డేటా మీద కానీ, లేదు డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్లైన్లో చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి? సో ఇలా చేస్తున్నప్పుడు మనకి ఎక్కడ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆ అటాక్ అవ్వకుండా జాగ్రత్త పడడమే సైబర్ సెక్యూరిటీ ప్రాక్టీస్. మరి ఇలాంటి సినారియోస్లో సైబర్ సెక్యూరిటీలో మేజర్గా మనం ఏం తెలుసుకోవాలి? సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ ఏంటో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిఏఏ ట్రైడ్ అంటారు, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. ఈ ఫ్రేమ్వర్క్ ఏంటో తెలుసుకోవాలి. తర్వాత సైబర్ కిల్ చైన్ ప్రాసెస్. అటాకరు ఏ ఏ ఏ ప్రాసెస్ని ఫాలో అవుతాడు అటాక్ చేయడానికి, అదే సైబర్ కిల్ చైన్ ప్రాసెస్. అలానే నిస్ట్ ఫ్రేమ్వర్క్ అంటారు, సాక్ ఆపరేషన్స్ చేయడానికి కానీ, ఇన్సిడెంట్స్ రెస్పాన్స్ ఆపరేషన్స్ చేయడానికి కానీ ఈ ఫ్రేమ్వర్క్ వాడతారు. జస్ట్ మైట్రే అటాక్ అండ్ సీకే ఫ్రేమ్వర్క్స్ అంటారు. ఇది ఒక సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. ఇది కూడా మీకు తెలుసుకోవాలి. టాక్టిక్స్, టెక్నిక్స్ అటాకర్ ఏ విధంగా వాడతాడు అనేది ఈ మైట్రే అటాక్ ఫ్రేమ్వర్క్. అండ్ ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ ఖచ్చితంగా తెలియాలి. అండ్ కోర్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫైర్ వాల్ అంటే ఏం తెలియాలి, నెట్వర్కింగ్ డివైజెస్ ఏముంటాయి, అండ్ ఏ లాగ్స్ ఉంటాయి, అండ్ దీంతో పాటు అసలు లాగ్ అంటే ఏంటి, ఈ లాగ్లో ఏం రిజిస్టర్ అవుతుంది, అసలు లాగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. అథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అండ్ దెన్ మాల్వేర్ టైప్స్ అంటే వైరస్ అంటే ఏంటి, వామ్ అంటే ఏంటి, ట్రోజన్ అంటే ఏంటి, ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటి, స్పైవేర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అండ్ కామన్ అటాక్ టైప్స్ లైక్ ఫిషింగ్ అటాక్ అని, డీడాస్ అటాక్ అని, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని, ఇట్లాంటి చాలా చాలా ప్రాక్టీస్ చేయాలి. సో ఇన్ సింపుల్గా సైబర్ సెక్యూరిటీ అంటే టూల్ కాదండి, మైండ్ సెట్ అండ్ ప్రాక్టీస్. అటాక్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోగలిగితే డిఫెన్స్ చాలా. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయబోతున్నాం. మన 30 days సిరీస్ మీకు ఇంకా మనం పోస్ట్ చేయగానే మీకు రావాలి అంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ దెన్ ఈ వీడియోని మనం ఎక్కువ మందికి షేర్ చేయండి.